హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సపోర్ట్ చేస్తున్న వారికి, చూస్తున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలండి. నేను మీ ఆడపడి చంద్రిని అండి. ఈ రోజైతే ఒక స్వీట్ ఐటమ్ అయితే చూపించబోతున్నానండి. పాలతోటి కలాకండ్ చేస్తున్నానండి. ఎలా తయారు చేసుకోవాలో నేనైతే లీటర్ పాలు తీసుకున్నానండి. ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హెల్దీగా బెల్లంతో చేస్తున్నానండి. ఇవ్వండి, నేనైతే లీటర్ పాలు తీసుకున్నాను. కిలో తీసుకొని పాలైతే వడపోసుకోవాలండి. నలకలే వస్తాయండి కనిపించకుండా. పాలైతే వడపెట్టుకోవాలండి. మూడు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకోవచ్చండి. పిల్లలకు కూడా చాలా మంచిదండి పాలతో చేసింది కదా. మన ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చండి. ఇదిగోండి, నేను 2 పాలు అయితే తీసుకున్నాను. చూసారు కదండి. అయితే గ్యాస్ మీద పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే వెనిగరు, నిమ్మకాయ రసం అట్లా వేసి పాలు వేరకొడతారండి. నేనైతే అలా చేయనండి. నేను సాల్ట్ వేస్తానండి, పాలు వెళ్ళిపోతాయి. మనం స్వీట్లో ఎలాగో కొంచెం స్వీట్లో వేసుకుంటాం కదండి సాల్ట్ అయితే. టేస్టీగా కూడా ఉంటుంది కదా, ఇక అలా సాల్ట్ వేసుకుంటామండి. పాలు కాగాల్సిన అవసరం ఏమి లేదండి. మనం ఎలాగో మరగబెట్టి కాగేస్తాం కానీ. ఇదిగోండి, ఒక స్పూన్ అయితే సాల్ట్ తీసుకున్నానండి. సాల్ట్ అయితే మనం పాలలో వేసేద్దాం. గుల్లగా విరిగిపోయిందండి బాగా. పాలైతే పొయ్యి మీద పెట్టాం కదండి, కాగిపోతా ఉన్నాయి. ఇప్పుడు బెల్లం అయితే తీసుకున్నానండి. నేను ఒక పావు కిలో మాత్రమే తీసుకున్నాను. బెల్లం అయితే మనం తురుముకున్నామండి. ఇప్పుడు మనం బెల్లం అయితే తురుముకుంటున్నామండి. ఇంకా తురుము పెట్టేసుకోవాలండి. మనకు పాలైతే పొంగి వస్తున్నాయండి, చూడండి. ఇదిగోండి, కొంచెం అయితే ఇరిగిపోయింది ఇప్పుడే. ఇంకా బాగా ఇరిగిపోయిందండి, గుల్లగా అవుతుంది. నిమ్మరసం వెనిగరే కాదండి, సాల్ట్ కూడా పాల మీద కూడదు. మనకి స్వీట్ ఐటమ్లో కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ వస్తుంది కదండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇలా అయితే ఇరిగిపోద్ది. చూసారు కదా ఎలా ఇరిగిపోయిందో. గుల్లగా అయితే వస్తుంది బాగా. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చూడండి ఎలా ఇరిగిపోయిందో. ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేసానండి లీటర్ పాలకు నేను. బెల్లం అయితే తురుము పెట్టేసుకున్నానండి. ఇప్పుడు చూడండి ఇంకా బాగా ఇరిగిపోయిందండి. చూసారు కదా ఎలా వచ్చిందో. మన జున్ను గడ్డలాగా అయిపోయిందండి, గట్టిగా బాగా గుల్ల గుల్లగా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కొంచెం హైలో పెట్టేసుకొని బాగా మరిగించేసుకుంటే విరిగిపోతూ ఉంటుంది. దగ్గర కావడానికి కొంచెం టైం పడుతుందండి. ఒక అరగంటలో బాగా మరిగించాలి కదా. మనకు పాలన్నీ విరిగిపోయాక వాటర్ అయితే ఎక్కువగా వస్తాయండి. అదైతే చాలా వరకు ఉంచేసుకోవాలి, కొంచెం మాత్రమే ఉంచుకోవాలి. నేనైతే ఉంచేసానండి. చూడండి ఎలా వచ్చిందో. ఇట్లయితే బాగా విరిగిపోయింది. సాల్ట్ తోటే విరిగిపోట్టొచ్చండి పాలని. స్వీట్ కూడా సాల్ట్ వేసాం కాబట్టి టేస్ట్గా కూడా ఉంటుంది. చూసారు కదా. ఇంత శాతం మాత్రమే నేను నీళ్ళు ఉంచాను, కొంచెం మాత్రమే. ఏంటంటే ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చండి. క్రీమ్ ఉంటుంది కదా, క్రీమ్ ఉన్న పాలు అవైనా తీసుకోవచ్చు. దానిలో అయితే వాటర్ తక్కువగా వస్తాయి. నేను తీసుకుంటే కేంద్రంలో పాలండి, కొంచెం వాటర్ ఎక్కువగానే వచ్చిందండి. అయితే బాగా ఉడికించుకోవాలి. దగ్గర పడేంత వరకు ఉడికించేసుకుంటే. హైలో అయితే పెట్టేసుకున్నానండి. హైలో పెట్టేసుకొని బాగా దగ్గరికి కానీ మనకు ఉడుకుతుందండి. దగ్గరికి అయితే మనకైతే దగ్గర పడిపోయిందండి బాగా.